హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వెళ్ళారు, సత్యసాయి జిల్లాకి వెళ్ళారు. ఆ సందర్భంగా అక్కడ ఎవరైతే తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరణానికి పోలీసులు కారణమయ్యారంటూ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి భద్రతపరమైనటువంటి అంశం ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దగ్గరికి కూడా జనం ఎగబడి రావటం, అదే సందర్భంలో బయట అదే విధంగా ఉంది. సాధారణంగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి సందర్భంలో చుట్టూ ఉండేటటువంటి సిస్టమ్ ఎక్కడా కూడా పని చెయ్యకపోవడం అన్నటువంటిది ఇక్కడ సమస్య అవుతుంది. లోపం జగన్ దగ్గర ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా, లేదంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉందా, పోలీసు యంత్రాంగంలో ఉందా? దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అసలు ఏంటి ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ని కంట్రోల్ చేయలేకపోతుందా సొంతగా, లేదా ఇందులో ఏదన్నా వేరే కోణం ఉందా? సార్, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ ని కంట్రోల్ చేయకపోవటం అంటే, మేము ఈరోజు అధికారంలో లేము. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. మేము ఎవరికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడికేం పోవట్లా, కంట్రోల్ చేయలేకపోయారు అనుకోవటానికి. ఓ నాయకుడు ఎవరికి తెలియకుండా వెళ్తే, సమాచారం ఇవ్వకుండా వెళ్తే, మీరు ముందు సమాచారం ఇవ్వలేదు కాబట్టి మేము కంట్రోల్ చేయలేకపోయామని చెప్పి వాళ్ళు రీజన్ చెప్పుకోవడానికైనా ఒకటి ఉంటుంది. మేము క్లియర్ గా దాదాపుగా 1 వీక్ ముందే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది, 8వ తారీఖు ఈరోజు పర్యటన ఉంటుంది అని చెప్పి 1 వీక్ ముందే అనౌన్స్ చేయడం జరిగింది. పోలీసులు పర్మిషన్ తీసుకున్నాం. ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఓ మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి Z+ కేటగిరీ ఉంది. ఆ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నాడు అన్నప్పుడు ఎస్పీ పర్యవేక్షణలో ఉంటది బాధ్యత అనేది. సో ఎస్పీ క్లియర్ గా ఎవరెవరిని భద్రత ఎట్లా ఉంచాలి, ఎందుకంటే చిన్న సామాన్య వ్యక్తి కాదు, లేదంటే నార్మల్ గా ఒక ఎమ్మెల్సీనో ఒక ఎమ్మెల్యేనో కాదు కాబట్టి వస్తుంది. సో ఆ భద్రత చూసేటటువంటిది అక్కడ రాష్ట్ర జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకి ఉంటది. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చున్నాం. ఎక్కడి నుంచి వస్తారని ఇచ్చాము, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరతారు టూర్ షెడ్యూల్ ఇచ్చాము. 2 రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో కూడా ఆయన ఎక్కడి నుంచి బయలుదేరతారు, బెంగళూరు నుంచి ఏ టైంలో బయలుదేరతారు, ఎక్కడ దిగుతారు, మళ్ళీ ఏ టైంలో రిటర్న్ అవుతారు, పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. సో మా నాయకులు ఆల్రెడీ 3-4 రోజుల నుంచి అక్కడ పర్యటన చూస్తా ఉన్నారు. ఆ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇంత ఏర్పాట్లు చూస్తున్నప్పుడు సరే ఒక చోట హెలీప్యాడ్ అడిగా, అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. సో వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకో చోట హెలీప్యాడ్ పెట్టుకున్నాం. అక్కడ కూడా పోలీసులు బందోబస్తు లేకపోతే ఎట్లా? 8 మందో 9 మందో ఉన్నారు సార్, నేను సేకరించిన సమాచారం ప్రకారం. వేలాదిగా జనాలు వస్తారని తెలుసు. దాదాపుగా హెలీప్యాడ్ దగ్గరే 7 నుంచి 10,000 మంది జనం ఉంటారు హెలీప్యాడ్ దగ్గర. అంటే 7,000 10,000 మంది జనానికి 7-8 మంది పోలీసులు భద్రత ఏ విధంగా సరిపోతుంది? హెలీప్యాడ్ దిగేటప్పుడు కానీ నిజంగా ప్రజలు ఇంకా చొచ్చుకొని వెళ్తే ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం కదా హెలికాప్టర్ దిగేటటువంటి సమయానికి. సో ఈ రోజు హెలికాప్టర్ కి సంబంధించినటువంటి విండ్షీల్డ్ కూడా దెబ్బతింది. రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ప్రయాణించేటటువంటి అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే విఐపి భద్రత దృష్ట్యా దాంట్లో ఆయన ప్రయాణించలేరు కాబట్టి హెలికాప్టర్ దించేసి వెళ్ళిపోయింది. రిటర్న్ ఆన్ రోడ్ లో వెళ్లాల్సి వచ్చింది. మొన్న ఈ మధ్య కూడా మీరు చూస్తే మేము హైకోర్టుకి ఇచ్చామండి. దాదాపుగా 6 months అవుతుంది సాయి గారు. హైకోర్టుకి మేము ఏదైతే హైకోర్టులో కేసు వేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, ఈ ప్రభుత్వం రక్షణ కల్పించట్లేదని మేము వేసినప్పుడు రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ SRC, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ SRC క్లియర్ గా వాళ్ళు దాంట్లో వాళ్ళు ఏదైతే కోర్టులో మేము వేసినటువంటి దానికి వాళ్ళు రిప్లై ఇస్తూ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, సో ఆయనకు భద్రత కల్పించాలని చెప్పి SRC కూడా ఆల్రెడీ హైకోర్టుకి నివేదించింది. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ గా కాకముందు అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారు కదా, ఆయన భౌతికంగా ఆయన లేకుండా ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అవుతుంది, భౌతికంగా ఆయన ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యాలను కూడా మేము మెన్షన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు స్టేట్ SRC, అంటే ఏదైతే సెక్యూరిటీ రివ్యూ కమిటీ క్లియర్ గా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, ఆయన ఖచ్చితంగా భద్రత కల్పించాలి అని చెప్పి. ఇది ఇచ్చిన తర్వాత కూడా మీరు చూస్తే మొన్న మధ్య ఒక నెల 15 రోజుల క్రితం అనుకుంటా గుంటూరు మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ రోజు కూడా ఒక్క పోలీసు లేడు సార్. నేను కూడా నా ప్రత్యక్ష సాక్షి ఆ రోజు అయితే. సో ఒక్క పోలీసు లేడు, అసలు లోపల ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి.
అంటే ఒక ఇగ కొన్ని వందల మంది గుంపు వస్తే ఏ విధంగా ఒక తిరణాల్లో ఉంటుందో అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఊపిరాడినటువంటి పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఏర్పడింది. సో ఆయన అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. అక్కడ జనాలు తో తోసుకుంటా ఉన్నారు, తోసేస్తా ఉన్నారు. సో ఎక్కడ ఒక్క పోలీస్ లేడు. ప్రెస్ మీట్ కి ప్రెస్ వాళ్ళు అక్కడ బయటికి ఏది మిర్చి యార్డు బయట ప్రెస్ మీట్ కి సంబంధించి ప్రెస్ వాళ్ళందరూ ఒక 2 వీలర్ వెహికల్ మీద అన్ని మైకులు పెట్టుకొని అంతా కెమెరాలన్నీ సెట్ చేసుకొని అక్కడ లైన్ గా ఉన్నా కూడా ఆ జనాల తోపులాట్లు అక్కడ పెట్టలేకపోయారు. ప్రెస్ మీట్ కూడా పెట్టలేక ఆయన కారు వెహికల్ ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి 4 వీలర్ వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు మీద డోర్ మీద అక్కడ పక్కన నిలబడి దాని మీద నుంచి ప్రెస్ తో మాట్లాడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రి, సో మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, సో ఆయనకు ప్రాణహాని ఉందనేది సాక్షాత్తు రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీయే హైకోర్టు కూడా తెలిపినట్టు నేపథ్యంలో మరి ప్రస్తుత ప్రభుత్వం భద్రత కల్పించట్లేదని అర్థం కదా. మొన్న జరగచ్చు, ఈ రోజు జరగచ్చు. అంతకుముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట అంటే ఇవన్నీ కొద్దిగా ప్రజలు కూడా గుర్తు చేయాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట అంతకుముందు ఏదైతే సెక్యూరిటీ, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ లో ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆ రోడ్లో ఎవరిని కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇమీడియట్ గా ఆయన సీఎం లేనప్పుడు ఇప్పుడు మొత్తం 9 నెలలుగా మొత్తం రోడ్ అంతా వదిలేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఇల్లు, పార్టీ ఆఫీస్ రెండు కలిసే ఉంటాయి సార్. రెండు పక్క పక్కనే ఆనుకొని ఉంటాయి. ఆ తాడేపల్లిలో ఏదైతే లోకేష్ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం అల్లరి మోకలో వ్యవహరించినటువంటి తీరు మీరు చూశారు. సాక్షాత్తు అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ వచ్చి కొంతమంది ప్రజలను తీసుకొని వచ్చి అక్కడ తిట్టిస్తా అక్కడ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలను చూసాము. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఆ గార్డెన్ ఉంటుంది, రోడ్డు డబల్ రోడ్ అది. ఆ రోడ్డుకి అవతల పక్క ఏదైతే గార్డెన్ ఉంటుందో అక్కడ కూడా ఎవరో సిగరెట్లు తాగి చిత్తు కాగితాల మీద నిప్పేసినటువంటి పరిస్థితులు అవి కాలిపోతే దాన్ని ఒక పెద్ద రాద్ధాంతం జరిగింది. సో అవన్నీ భద్రతా వైఫల్యమే కదా ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర. మేము చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా, సో మొన్నటి దాకా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. సో ఏ రోజు కూడా మేము ఆయనకు భద్రత కల్పించకుండా ఉండలా. కొన్ని వేలాది మంది భద్రతతో ఆయన మీటింగ్లు, మహానాడులు కండక్ట్ చేసుకున్నాడు, మినీ మహానాడులని కండక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ కొడుకు లోకేష్ కి సంబంధించినటువంటి పాదయాత్ర సందర్భంగా భద్రత కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సో కానీ ఈ రోజు చూస్తా ఉంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి నేతనికి ప్రాణహాని ఉంది, ఆయన భౌతికంగా ఆయన లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్రకి ఈ ప్రభుత్వం తెరలేపుతుంది అనేది మరొకసారి ఈ రోజు స్పష్టంగా కనపడింది సాయి గారు. ఎందుకు ఆ మాట మళ్ళీ మేము రిపీట్ చేస్తా ఉన్నాం అంటే అసలు అంతమంది జనాలు వస్తారని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే ఖచ్చితంగా జనాలు ఉంటారని తెలుసు. ఆ జనాలు ఉంటారని తెలిసినప్పుడు హెలీప్యాడ్ దగ్గర చుట్టూగా భద్రత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. బారికేడ్లు దాటేసి వచ్చేటటువంటి జనాల్ని ఉన్నారు అని అంటే మరి పోలీసులు కూడా అక్కడ లేకపోతేనే కదా జరిగేది. నిజంగా పోలీసులు ఉంటే ఎవరు కూడా డేర్ చేయరు. ఈవెన్ నాయకులు కూడా వెళ్ళారు పోలీసులు ఆపితే. ఎందుకంటే మా అందరికి ఎక్స్పీరియన్స్ కదా ఒక్కో సందర్భంలో పోలీసులు నుండి లేదండి అంతమంది వెళ్ళడానికి లేదు ఆపినటువంటి సందర్భాలు మాకు కూడా ఉంటాయి. అది అధికారంలో ఉన్న అపోజిషన్ లో ఉన్నా. అలాంటిది సామాన్య ప్రజలు కార్యకర్తలు అలా వచ్చేసారు అక్కడికనంటే పోలీసులు లేకపోతే రాగలుగుతారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఎంతమందిని పెట్టుకోగలుగుతాం? మీరు అన్న ప్రైవేట్ సెక్యూరిటీ కొంత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ అన్ని చోట్ల ఉండదు కదా. హెలీప్యాడ్ దగ్గర నుంచి అక్కడ ఇంటి దాకా అన్ని చోట్ల ఉండలేనటువంటి పరిస్థితి కదా. సో ఒకటైతే క్లియర్ గా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది సాయి గారు. అంటే ఇక్కడ మామూలుగా మొన్న మధ్యన అప్పట్లో జరిగినప్పుడు కూడా ఇదే పాయింట్ కోర్టుకు వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు చెప్పినటువంటిది కానీ చంద్రబాబు గారు చెప్పింది కానీ ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీనే కంటిన్యూ చేస్తున్నాం, 700 మంది పోలీసులు ఉన్నారు అయినా చాలదానికి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు 700 మంది పోలీసులు ఉన్నట్టా లేనట్ట? అక్కడ 700 మంది కాదు సార్, 15 మందిని చూపించమని జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి. తాడేపల్లి మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని నేను తీసుకొని వెళ్తా. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉంటున్నారు నేను తీసుకొని వెళ్తా, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని. సో 700 మంది ఉన్నారు. 700 మంది అసలు ఎవరికి ఉంటారండి? ఎందుకు ఉంటారు? సో నోటికి వచ్చినట్టు వాళ్ళు ఏదో గాలి కబుర్లు చెప్తే కుదరదు కదా. 700 మంది భద్రత మీకు ఎక్కడన్నా పోలీసులు 700 మంది కనపడ్డారా సార్? అసలు ఈ రోజు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఓ మాజీ ముఖ్యమంత్రికి వీళ్ళు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఎమ్మెల్సీ కంటే తక్కువ. కొత్తగా మన ఎమ్మెల్సీ అయ్యాడు, ఇంత మట్టికి రాజకీయాల్లో సున్న అనుభవం, ఆయనకి ఎటువంటి థ్రెట్ ఉండదు. సినిమాలో ఒక నటుడు ఉప ముఖ్యమంత్రికి అన్న నాగబాబు గారు, ఆయన పిఠాపురం వెళ్తే అపరిమితమైనటువంటి భద్రత కల్పించారు.
అసలు నార్మల్ గా ఒక ఎమ్మెల్సీకి మాత్రం భద్రత ఏ రాష్ట్రంలో ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కల్పించుంటారు. అలాంటిది ఒక ఎమ్మెల్సీ నాగబాబుకి అంత సెక్యూరిటీ కల్పిస్తా, జగన్మోహన్ రెడ్డి గారికి నాగబాబుకు ఉన్న సెక్యూరిటీ కూడా లేదు. ఇంకా దేవాంష్కున్న సెక్యూరిటీ ఉందో లేదో కూడా అది నేనైతే చెక్ చేయాలి సార్. అలాంటి పరిస్థితి ఉంది ఈ రోజు. ఎక్కడ ఉంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ? జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ నార్మల్ గా ఒక ఎమ్మెల్యేకి ఎలా ఉంటారు? ఎందుకంటే ఆయన ఈరోజు అపోజిషన్ లీడర్ కూడా కాదు వాళ్ళ దృష్టిలో. అపోజిషన్ లీడర్ కి అంటే క్యాబినెట్ హోదా ఉంటది. సో క్యాబినెట్ హోదా ఉంటే సెక్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటది. సో అపోజిషన్ లీడర్ కి ముఖ్యమంత్రి తర్వాత ఏ భద్రత ఉంటుందో అది ఉంటది. కానీ ఆ భద్రత కూడా ఈ రోజు కల్పించట్లేదు. అంటే ఆయన ఒక నార్మల్ ఎమ్మెల్యే అని చెబుతున్నారు వీళ్ళు. ఆ ఎమ్మెల్యేగానే మేము భద్రత ఇస్తా ఉన్నారు. ఆయన మీ దృష్టిలో నార్మల్ ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉంది భద్రత. సో చాలా మందికి ఎమ్మెల్యే కాకపోయినా Z+ కేటగిరీలు ఇచ్చారు. కొంతమందికి ఎవరికైతే రామచంద్ర యాదవ్ కావచ్చు, అంతకుముందు రఘురామకృష్ణరాజు కావచ్చు, ఎమ్మెల్యే కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది ఈ రోజు ఆ సెక్యూరిటీ? చాలా నిజంగా చూస్తా ఉంటే మాకు అనుమానాలు కలుగుతుంది సార్. ఈ రోజు అక్కడ ఆ విధంగా జనాలు, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఏరియా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రాంతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీద రోజు విమర్శలు చేస్తూ ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక వారం రోజుల నుంచి డైలీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత గారు వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మాకు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకు? మేము తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగలేరు అంటున్నావా? అంటే ఏంది? ఓ మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రస్తుత ఎమ్మెల్యే పట్టుకొని మేము దలుచుకుంటే అతను హెలికాప్టర్ కూడా దిగలేడనంటే అది రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలే కదా. దానికి ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి ఇంకేదో పెద్ద వాతావరణం జరగాలనే ఉద్దేశమే కదా. అంటే దానివల్ల ఆమె డైరెక్షన్ లోనే పోలీసులు బందోబస్తు కల్పించలేదా? సో ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్పినట్టు నడిచింది, మీ అందరికీ తెలుసు. సో ఇవన్నీ అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఆ జనాలు ఏంటి సార్, డైరెక్ట్ గా హెలికాప్టర్ మీదకి వెళ్ళిపోతే అది ఆకకుండానే డైరెక్ట్ గా వెళ్తున్నారు అనుకోండి, ప్రజలు కూడా దెబ్బతింటారు కదా, ప్రజల ప్రాణాలు కూడా పోతాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా ఇబ్బంది గురి చేసేటటువంటి కార్యక్రమం కదా ఇది. సో ఖచ్చితంగా సెక్యూరిటీ వాళ్ళు సార్, సెక్యూరిటీ వాళ్ళు 700 మంది అంటున్నారు కదా, పట్టుమని 15 మందిని చూపించమని సెక్యూరిటీ నేను చెప్తా. ఎక్కడున్నారో ఎవరెవరిని వాళ్ళు పెట్టారో చూపించమని జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి. సో అంత ఆ ప్రాంతం అన్ని వేలాది మంది వస్తారని తెలుసు. వేలాది మంది వస్తున్నప్పుడు భద్రత కల్పించాలి. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. ఎందుకంటే అవతల వాళ్ళు ఆల్రెడీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు, ఏదో చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. ఇంత అనుమానాలు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా కల్పించాలి కదా. కల్పించకుండా ఈరోజు ఏదో మాట్లాడేయాలి, మా మీద విమర్శలు చేయాలంటే ఎట్లా? సో అది ఖచ్చితంగా ప్రజలను కూడా మేము గమనించమని చెప్తా ఉన్నాను సాయి గారు. అంటే అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఒకటి, మొన్న గొడవ జరిగింది, ఆ గొడవ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారు అన్నటువంటిది సునీత చెప్తున్నటువంటి మాట, పెట్టాల సునీత అంటున్నటువంటి మాట. అసలు జరిగింది ఒకటి, ప్రచారం చేస్తున్నది మరొకటి అన్నటువంటి. అంటే అక్కడ కావాలని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ రెచ్చగొట్టడానికి వచ్చిన ఆయన మీద ఆయన పోలీసులకు కూడా వార్నింగ్లు ఇచ్చారు. పోలీసులకు కూడా బట్టలు ఇప్పదీపించి వాళ్ళ యూనిఫాములు తీపిచ్చి యాక్షన్ తీసుకుంటాను అని చెప్తున్నారు. ఇట్లాంటి దాన్ని ఎస్పీ ఎలా సహిస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే పోలీసులని దెంబాడి, ఇదే అచ్చెన్నాయుడు గారు పోలీసులు దెంబాష, మనం టీవీలో మాట్లాడిన భాష, అందుకని మనం మాట్లాడకూడదు కాబట్టి అంతవరకే కట్ చేశారు. దెంబాష మాట్లాడినప్పుడు మరి ఎస్పీ గారు ఏం చేశారు, డీజీపీ గారు ఏం చేశారు మేము అడగల. సో ఇదే పోలీసులను ఉద్దేశించి పోలీసుల మీదకే రాళ్ళు రువ్వి పోలీసులు మీ అంతు చూస్తా అని ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు, ఇదే పరిటాల సునీత గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు, అది కూడా ఎందుకు జరిగింది, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషుడికి అన్న సందర్భంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు మూసుకోండి 5 నిమిషాలు టైం ఇస్తే వేసేసి వస్తానని చెప్పారు. మరి పోలీసులు ఆ రోజు ఏమైనా చర్యలు తీసుకోవాలా? సో మేము ఈరోజు పోలీసులు అందరిని అంటలేదండి, దయచేసి గౌరవ పోలీసు అధికారుల్ని కింద స్థాయిలో కావచ్చు పై స్థాయిలో కావచ్చు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు అధికారులందరికీ చెప్తున్నాం, మేము అందరినీ అని అంటలేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి పోలీసులు మాత్రమే అంటున్నాం. తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని పోలీస్ చొక్కా వదిలేసి పసుపు చొక్కా కప్పుకున్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకే చెప్తా ఉన్నాం. 111 BNs అని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారో వాళ్ళకే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా గొడ్డలోడదీస్తాం, మళ్ళీ చెప్తున్నాం, గొడ్డలోడదీస్తాం న్యాయస్థానం సమక్షంలో. ఎవడైతే ఆ పోలీసు అధికారులు, ఇప్పుడే మేము ప్రైవేట్ కేసులు వేస్తున్నాం, ఆల్రెడీ 70 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాం, ఇంకా ఉన్నారు ఐడెంటిఫై చేసి ఎవరైతే మా కార్యకర్తలు వేధించారో ఎవరిని వదలం. వాడు పోలీసు అయితే ఇంకొకరు అయితే అందరు పోలీసులు అంటలేదు సార్, చాలా మంచి వాళ్ళు ఉన్నారు పోలీసులో కూడా.
ఇదే పోలీసుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా వినకుండా, లేదండి అలాంటి కేసులు మనం పెట్టకూడదు, పొద్దున ప్రాబ్లం వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఎదురు తిరుగుతున్న పోలీసులు కూడా ఉన్నారు. సో ఎవరిని ఎదురు తిరుగుతున్నటువంటి వాళ్ళు అంటలా, ఎవరైతే వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారో వాళ్ళని మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. అందరు పోలీసులు అంటలా. ఆ పోలీసులకు సంబంధించి అనకుండా ఏమంటారండి, అంటే మీరు చట్టబద్ధంగా చేస్తామంటున్నారా, చట్టానికి విరుద్ధంగా వాళ్ళతో ఫిజికల్ అటాక్ చేస్తామని చెప్తున్నట్ట? నో సాయి గారు, చట్ట విరుద్ధంగా ఏ పనులు మేము చెయ్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చట్టపరంగానే వెళ్తాం. చట్టపరంగానే ఇప్పుడు కూడా చట్టపరంగానే వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మా కార్యకర్తలు వాళ్ళ మీద ఉసుగొలపట్ల, పోలీసుల మీద. ఎందుకంటే మాకు లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, మేము ఎక్కడ ఉసుగొలపట్ల, న్యాయపరంగానే వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మేము ప్రైవేట్ కేసులు వేస్తే న్యాయపరంగానే, రేపు కూడా న్యాయపరంగానే. ఎవరైతే మా నాయకులు కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారో అదే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకు వదలాలి సాయి గారు? నేను అంటలేదండి, డైరెక్ట్ గా గౌరవ హైకోర్టు అంది, పోలీసులు మీకు కేసులు పెట్టడము, అరెస్ట్ చేయటము, బొక్కలు వేయటము, తంతం ఇదే మీ పనే, కనీసం ఎంక్వైరీ కూడా చేయరా, మీ డీజీపీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతామని చెప్పి గౌరవ హైకోర్టు వారు అంటున్నారు. ఈవెన్ హైకోర్టు వారు మెజిస్ట్రేట్లు కూడా అన్నారు. మీరు చూసారు ఈ మధ్య కాలంలో హైకోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు. సో మరి గౌరవ హైకోర్టు వారే పోలీసులు మందలిస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారని. ఖచ్చితంగా మేము కూడా అలానే లేఖలకు వెళ్తాం, దాంట్లో తప్పే ఉంది. సో ఎక్కడా కూడా వదిలేసేటటువంటి ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎవడైతే ఇబ్బంది పెడతాడో, అది అధికారి కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరిని కూడా వదలం. ఎందుకంటే అంత టార్చర్ చేస్తా ఉన్నారు, ఈరోజు అంత ఇష్టాన్రీతిగా వ్యవహరిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఎందుకు వదలాలి, ఎందుకు వదులుతాం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రేపు లీగల్ గానే పోతాం. మీరు అన్నట్టుగా ఎక్కడ ఇల్లీగల్ గా పోం. మాకు అధికారం ఉందా కదా అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చే వరకు బట్టలెప్ప తీసో, సో అట్లాంటి కార్యక్రమాలకు మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాం. లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం. లీగల్ గానే ప్రొసీడ్ అయ్యి వాళ్ళని ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష పడేటట్టుగా ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇక్కడ ఇవాళ అసలు హెలీప్యాడ్ దగ్గర ఏం జరిగింది? హెలీప్యాడ్ దగ్గరికి మామూలుగా అయితే కనుక ఈవెన్ ప్రైవేటు వాళ్ళని కూడా అలౌ చేయరు, ప్రైవేట్ హెలికాప్టర్ దగ్గరికి కూడా ఎవరిని అలౌ చేయరు. ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం, ఆ హెలికాప్టర్ దగ్గర ఏమయ్యింది, ఆ విండ్ షీల్డ్ పగలడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడ దాకా హెలికాప్టర్ దగ్గర దాకా ఎలా అలౌ అయ్యారు? అది పోలీసులు వదిలేశారా, లేకపోతే మీ పార్టీ నాయకులు పోలీసుల్ని దబాయించడంతో వాళ్ళు పక్కకి తప్పుకుంటే కార్యకర్తలందరూ హెలికాప్టర్ దగ్గరకు వచ్చారు, లేదా జగన్ని కలవడానికి కార్యకర్తలందరూ వస్తున్నారు, హెలికాప్టర్ అయితే ఏంటి ఏదైతే ఏంటని వదిలేశారా? అసలు ఏం జరిగింది హెలికాప్టర్ దగ్గర అంశానికి సంబంధించి? విండ్షీల్డ్ పగలడం ఆషామాషి వ్యవహారం కాదు. నార్మల్ గా ఎలా ఉంటదని అంటే, ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నార్మల్ గా హెలీప్యాడ్ దగ్గరకు అంతమందిని వదలరు సాయి గారు. నార్మల్ గా అయితే హెలీప్యాడ్ దగ్గరకు అంతమంది వదలరు. ఎందుకంటే హెలీప్యాడ్ వేరే ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళేటటువంటి ఇల్లు ఊరు వేరే దగ్గర ఉంటది. ఒకవేళ ఇది ఉంటే ఊరు బయట ఎక్కడో ఉంటది, ఆ ఊర్లో కుదిరితే ఆ ఊర్లో పెడతారు, లేదా ఊరికి 2 ఊర్లు లేదంటే ఒక ఊరు బయట ఎక్కడో ఒక మంచి ప్లేస్ చూసి పెడతారు. నార్మల్ గా ఏ ప్రోగ్రామ్ అయినా ఎవరికైనా నాయకులకు అలా ఉంటది. సో అందరిని హెలీప్యాడ్ దగ్గరికి ఎప్పుడు వదలరు సాయి గారు, ముందే ఆపుతారు. ఈవెన్ నాయకులు కూడా ఆపుతారండి. అది ప్రతిపక్ష నాయకుడిగా ఉండండి, ముఖ్యమంత్రిగా ఉండండి, ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకెక్కువ ఉంటది భద్రత. నాయకులు కూడా అక్కడ హెలీప్యాడ్ దాకా లేదని అంటారు. ఇప్పుడు ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్ సాయి గారు, మేము ఇప్పుడు తాడేపల్లిలో హెలీప్యాడ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి హెలీప్యాడ్కి 1/2 కిలోమీటర్. మీకు తెలుసు, ఏదైతే ఆ కాలువ బక్కింహాం కాలువ దాటంగానే అవతల పక్క ఉంటుంది హెలీప్యాడ్, తాడేపల్లి ఊర్లోకి ఉంటుంది. ఊర్లోకి యువతల పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది, 1/2 కిలోమీటర్ అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా. హెలీప్యాడ్ లోపలికి కూడా ఎవరిని పడితే అలా వదలటానికి ఉండదు. మేము కూడా లోపలికి వెళ్ళాలంటే విత్ పర్మిషన్ తోనే వెళ్ళాలి, లేదంటే బయట నిలబడతారు. బయట దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్కి వెళ్తున్నారంటే ఒక 500-600 మంది జనం బయట ఎటు నిలబడి ఉంటారు అక్కడ తాడేపల్లిలో కూడా. అందరినీ లోపలికి అలౌ చేయరు. ఇక్కడ కూడా ఎట్లా ఉండదంటే, ఒక పర్యటనకు ఉన్నప్పుడు ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ జనరల్ గా ఆ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ప్లేసో లేదంటే పలానా ఊరు వస్తున్నాడు ఆ ప్లేస్ దగ్గరికి అందరిని అలౌ చేస్తారు. కానీ అసలు ఆ ప్లేస్ దగ్గరికి అలౌ చేయక హెలీప్యాడ్ దగ్గరికి అలౌ చేయకూడదనే ఉద్దేశంతో ముందు నుంచే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే వాళ్ళందరినీ బారికేడ్లు వేసి ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఫస్ట్ పాయింట్ జరిగింది. అసలు మీరు వెళ్తానికి వీల్లేదన్నప్పుడు వెహికల్ పక్కన పెట్టి జనాలు నడుచుకుంటా హెలీప్యాడ్ దగ్గరకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక పాయింట్. రెండోది, అక్కడ నాయకులు ఎక్కడికక్కడ నిర్బంధం, మీరు వెళ్ళటానికి వీల్లేదని నిర్బంధం చేస్తున్నప్పుడు పోలీసులతో వాగ్వాదం ఇది జరుగుతుంది. ఆ హెలీప్యాడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ జనం ఇప్పుడు సపోజ్ హెలీప్యాడ్ దగ్గర ఉంది సాయి గారు, లోపలికి అలౌ చేయరు, చుట్టూతా ఎన్ని బారికేడ్లు పెడతారు. ఎవరైతే నాయకులు ఉంటారో విఐపి నాయకులు వాళ్ళ లిస్ట్ ఉంటుంది లోపలికి ఎవరెవరు వెళ్ళాలో, లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు తెలిసిన వాళ్ళైతే లోపలికి పంపిస్తా ఉంటారు. సో ఈయన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అంటే, సో ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ కాబట్టి, అదే ముఖ్యమంత్రి అయితే
ఈవెన్ పేర్లు లేదు, ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు హెలీప్యాడ్ దగ్గర కూడా. సో ఆ బయట చుట్టూతో బారికేడ్లు ఉంటాయి, ఎందుకంటే బారికేడ్లు దాటుకొని ఎవరు రావడానికి ఉండదు. అక్కడ బారికేడ్లు ఉంటే ఎవరుంటారు బారికేడ్ల దగ్గర? పోలీసులు ఉంటారు సెక్యూరిటీగా. పోలీసులు లేకపోతే ఏం చేస్తారు? ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు. నాయకుడితో సంబంధం ఉండదు, కార్యకర్త సంబంధం ఉండదు. కొన్ని వందల మంది తోసుకుంటూ వచ్చేస్తే ఏం చేస్తారు? ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు కదా. అక్కడ ఉన్న 10 మందో లేదంటే 8 మందో 7 మందో పోలీసులు ఏం కంట్రోల్ చేస్తారు? దాదాపు 7,000 8,000 మంది వస్తే. సో అది పూర్తిగా భద్రతా వైఫల్యం. చుట్టూతో మీకు ఉన్నప్పుడు మినిమం సెక్యూరిటీగా 40-50 మంది ఉంటారు, ముందు నుంచి ఆపుతారు. సో మీరు ఇక్కడికి లాటానికి లేదండి, ఇది ఓన్లీ హెలీప్యాడ్కి వెళ్ళే వాళ్ళు, మీరు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరు వస్తున్నారు కదా, ఆ ఊరు దగ్గరే ఉండాలి అని చెప్పి క్లియర్ గా చెప్పి వాళ్ళు ఆ రూట్కి మళ్ళిస్తారు. సో ఎక్కడా లేదు ఈ వాతావరణం. ఈ వాతావరణం ఎక్కడా లేకుండా ఎవరన్నా వస్తే వాళ్ళు ఆపేయాలి, అసలు వెళ్ళనీయకూడదు, ఏడకి వెళ్ళనీయకూడదు, ఆడికి వెళ్ళనీయకూడదు. సో వాళ్ళు ఆపేసినప్పుడు వాళ్ళు వెహికల్ వదిలేసి పొలాలు వచ్చేసారు. పోలీసులు ఆపేస్తారు. అరే ఇక్కడికి వెళ్ళనీరు అక్కడికి వెళ్ళనీరు అంటే ఏం చేస్తారు? ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తారు. ముందు జగన్ గారు ఎక్కడికి వస్తారంటే అక్కడికి వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఆయన వెనకాల వెళ్ళొచ్చుగా అనుకుంటారు. ఇది సహజంగా జరిగేది. సో ఈ రోజు పూర్తిగా పోలీసులు దానికి ఒక గైడ్ లైన్స్ లేకుండా వాళ్ళని వచ్చేటటువంటి వాళ్ళ మొత్తాన్ని ఆపేయాలి, అసలు ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ చేయాలనేటటువంటి ఆలోచనతో వ్యవహరించిన తీరు ఒకటి. రెండోది, అంతమంది వస్తారని వాళ్ళకి క్లియర్ గా తెలుసు. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీకి వెళ్ళారా అన్న విధంగా వచ్చారు జనం. మీరు చూస్తుంటారు రోడ్లు పట్టకుండా. తెనాలి మీ అందరికి ఐడియా ఉంటుంది, మీకు కూడా పర్సనల్ గా ఐడియా ఉంది కాబట్టి. సో అలాంటి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఒక పెళ్లికే వస్తుంది, అంతమంది జనం ఉంటే ఇంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య చనిపోతే వస్తున్నాడు పరామర్శకన్నప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల నియోజకవర్గాల జనాలు కూడా వస్తారు. మరి అప్పుడు పోలీసులు ఎంత భద్రత కల్పించాలి? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందా? ఏ నియోజకవర్గం నుంచి ఎట్లా వస్తున్నారు, ఏ విధంగా ప్రజలు రాబోతా ఉన్నారు అనేది మినిమం సెన్స్ లేకుండా ఇంటెలిజెన్స్ పనిచేయదు కదా, తెలుసు వాళ్ళకి. కానీ భద్రత కల్పించాల. వాళ్ళు భద్రత ఎవరికి కల్పిస్తారంటే పూర్తిగా ఒక కాదంబరి జత్వాని అని నోవాటెల్లో వివిఐపి సెక్యూరిటీతో పెడతారు. వస్తే నార్మల్ వ్యక్తులు కూడా అంత సెక్యూరిటీ ఉండరు వాళ్ళకి. నార్మల్ గా ఆర్డినరీ ఎమ్మెల్సీ, మొన్న ఎమ్మెల్సీ ఒక నెల కూడా కావట్ల నాగబాబు గారు, ఇట్లాంటి వాళ్ళకి కల్పిస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించటం లేదు. ఇది అనేక సందర్భాల్లో బయటపడింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది సార్. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీదకు పడిపోతారు. అంతకుముందు మీరు చూసారు, ఓ రోజు అయితే కాన్వాయ్లో వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కాడు. ఒక అతను కారు ఎక్కి దాని అద్దం మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కొడతా ఉన్నాడు, ఇట్లా అన్న డోర్ తీయండి అన్న, డోర్ తీయండి అన్న. ఎవరో తెలియదు కదా అతను నిజంగా కార్యకర్త లేదా మాకు వ్యతిరేకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంతమంది జనాలు ఎలా గుర్తుపెడతారు? ఏ విధంగా భద్రత ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు థ్రెటన్ అయింది. ఒకసారి మీకు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో. సో ఇప్పటికీ ఆ కేసు. రెండవది, మొన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మీద ఏదైతే రాయి తీసుకొని కొట్టినటువంటి సందర్భం. మరి ఇప్పటికీ ప్రభుత్వం దాని మీద, ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రభుత్వం ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలా. సో 2 ఇనిషియేటివ్లు ఆల్రెడీ కళ్ళ ముందు జరిగి ఉన్నాయి. సో ఇంత జరిగి ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, లేకూడదు, భౌతికంగా పోవాలని ప్రస్తుత స్పీకర్ కూడా కోరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంత ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరగబోతా ఉంది, ఏదో చేయాలనేటువంటి బలమైనటువంటి కుట్రకు తెరలేపుతా ఉన్నారు అనేది మా అందరి అనుమానం, మెజారిటీ ప్రజల అనుమానం కూడా. సో దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్తాం సార్, ఎందుకంటే మరొకసారి భద్రతా వైఫల్యం కనపడింది. మేము ఆల్రెడీ అంతకుముందు హైకోర్టుకి వెళ్ళాం, మళ్ళీ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మేము ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇంకా ఎక్కువ మంది పెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా దారుణం. రేపు ఎప్పుడు ఏ క్షణం ఏమైద్దా అనేటువంటి భయానక వాతావరణంలో పర్యటనలు చేయాలనంటే ఎవరికైనా అలా చేయగలుగుతాం. సో ఖచ్చితంగా దాని మీద మేము పూర్తి స్థాయిగా మా పార్టీ కూడా ఆలోచించి ఇంకే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలా, ఇంకే విధంగా మేము న్యాయస్థానాలకు వెళ్ళి పోలీసుల నుంచి ఇంకా భద్రత కల్పించుకోవాలనే దాని మీద ఖచ్చితంగా వెళ్తాం సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లాలో చేసినటువంటి టూర్, ఆ టూర్ సందర్భంగా జరిగినటువంటి పరిణామం, ఎస్పెషల్లీ హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా పగిలిపోయింది. అక్కడ జరిగినటువంటి ఒక్కసారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి సందర్భంలో పోలీసులు సాధారణంగా హెలీప్యాడ్ దగ్గరికి ఎవరిని చేరనియ్యకూడదు, కానీ పెద్ద ఎత్తున హెలికాప్టర్ దగ్గరికి, హెలీప్యాడ్ దగ్గరికి కాదు, హెలికాప్టర్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకోవడం,
ఆ సందర్భంలో వాళ్ళందరూ మీద పడటంతో విండ్షీల్డ్ పగిలినటువంటి పరిస్థితి. చివరికి జగన్ అక్కడి నుంచి బై రోడ్డు వెళ్ళినటువంటి దాన్ని పత్రికలో టీవీలో సాంకేతిక లోపం లాంటి పదాలు వాడారు. కానీ సాంకేతిక లోపం అంటే దాని లోపల వచ్చేది విండ్షీల్డ్ పగలడం అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి. కాబట్టి ఇందులో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని వైసీపీ నమ్ముతుంది. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని అడుగుతుంది. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం.